వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అసలు అంటే ఏంటి? మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ రావడానికి రిలేటెడ్ ఉంటాయా? ఈ విషయాలని డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్, ఏ డిసీజ్ వచ్చినా కానీ మనం తీసుకునే ఫుడ్ వల్లే వస్తుంది, ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం వల్ల వస్తుంది అంటారు. మరి ఈ ఐబిఎస్ అంటే ఏంటి? దీనికి గ్యాస్ట్రిక్కి సంబంధం ఏంటి? తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్లను చూసుకుంటే మనము ఏ వ్యాధికైనా మూల కారణం మనం తీసుకునే ఫుడ్ మన గట్ అంటాం. ఇది ఇప్పుడు మనం చూస్తుంటే చాలా సీనియర్ డాక్టర్స్ అందరు కూడా దీని మీద ఇదే కాన్సెప్ట్ కరెక్ట్గా అంటారు. గట్ హెల్త్ అంటారు. అంటే 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో ఉదర సంబంధిత వ్యాధులు అనేది మెన్షన్ చేశారు, కొత్తగా అని కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అదేం కాకుండా ఏ మెడికల్ సిస్టమ్ అయినా ఒకటే ఫార్ములా మీద పనిచేస్తున్నాం. అదేంటంటే అనబాలిజం అండ్ కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకొని డైజెస్ట్ అయితేనే మెటబాలిజం అంటాం. అంటే మీరు చూస్తే మనం మరి వ్యాధులన్నీ కూడా ఇంతే, తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము, ఓవర్ అవ్వటము, దీనివల్లనే మెటబాలిజం దెబ్బతిని అన్ని వ్యాధులకు కారణమవుతుంది. సో అట్లాంటి అన్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అనే కాదు, ఏ డిసీజ్ అయినా కానీ, అంటే మీరు మనం విజరల్ పార్ట్ చూస్తే ఇక్కడ ఉండే అన్ని ఆర్గాన్స్కి దాన్నే ఉదర సంబంధిత వ్యాధులు అంటాం. అంటే స్టమక్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా మనకి ఉదరంలోనే ఉంటాయి. సో వీటిలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ సిమ్టమ్ ఏం చూస్తామంటే గ్యాస్ట్రిక్గా చూస్తాం. అంటే తేన్పుల్లాగా రావడము, ఫ్లాటిలెన్స్, గ్యాసెస్ రిలీజ్ అవ్వటము, ఛాతిలో పట్టేసినట్టు అవ్వడము, ఇవన్నీ చూస్తుంటాం. అంటే ఎటువంటి దానికైనా గ్యాస్ట్రిక్ అనేది డెఫినెట్లీ ఒక కామన్ సిమ్టమ్గా చూస్తుంటాం. కమింగ్ టు ఐబిఎస్ అనేది మీరు చూస్తే, అంటే ఈ పేరులోనే ఉంది చూడండి, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అంటే మనం అంటాం ఈ మనిషి ఎందుకు ఇరిటేట్ అవుతాడో తెలియదని ఒక్కొక్కసారి కామన్గా అంటాం. అలానే మన ఇంటెస్టైన్స్ ఒకసారి ఒక ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఇంకోసారి అదే ఫుడ్ తీసుకుంటే అది డైజెస్ట్ కాదు. దాన్నే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎందుకు ఇరిటేట్ అవుతుంది అనేది ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే మోడర్న్ సైన్స్లో దాని గురించి ఇంకా ఏమీ దానికి రీజన్ కనుక్కోలేరు. బట్ ఆయుర్వేదంలో దీన్నే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి ఏంటంటే పైత్యం అనేది ఎక్కువ బాడీలో డిస్టర్బ్ అయినప్పుడు. పైత్యం అంటే ఏంటి? మన లివర్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకోకనే పైత్య రసం అంటాం, బైల్ జ్యూస్ రిలీజ్ చేసుకున్నప్పుడు ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవ్వగానే ఈ బైల్ జ్యూస్ మిగతా యాసిడ్స్తో కలిసినప్పుడు ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది. అండ్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా అది విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ ఆర్గాన్కి ఏది కావాలో అన్నీ ఇక్కడ నుంచి మన బాడీ సప్లై చేసుకుంటుంది. మన బాడీకి అవసరం లేని దాన్ని మనం ఫీకల్ మ్యాటర్ అంటాం. అంటే ఇంకా అది బాడీలో ఎటువంటి యూజ్ లేనప్పుడు పెద్ద పేగుల్లోకి చేరి మోషన్ ద్వారా చూస్తాం. ఇది కామన్గా జరిగేది. పెద్ద పేగుల్లో ఎప్పుడైతే దాన్ని లార్జ్ ఇంటెస్టైన్స్లో ఎప్పుడైతే ఫీకల్ మ్యాటర్ వెళ్ళి అది ఈజీగా ఎవాక్యుయేట్ అవ్వాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద నేను ఇప్పుడు చెప్పిన పైత్యము, వాతం పెరిగిన వాళ్ళలో అంటే ఐబిఎస్కి కారణాలు ఏంటంటే సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవటం. మీరు చూస్తే హాస్టల్స్లో ఉండి ఏది ఆ టైంకి ఏదంటే అది తినేయటము, సరిగ్గా బాడీకి హైడ్రేట్ కాకుండా వాటర్ కానీ లిక్విడ్స్ కానీ సరైన టైంలో ఇవ్వకపోవడము, అలానే అన్టైమ్లీ ఫుడ్ అంటాం. మీరు చూసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినడం, జనరల్గా టైం మెయింటైన్ చేయకపోవటము, ఇతరత్ర హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల బాడీలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి దెబ్బతింటాయి. అయితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైలే కాకుండా ఇంకోటి చూస్తే మానసికంగా, అంటే ఇది ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. అంటే మనిషికి తెలియకుండానే ఏదో జరుగుతుంది, నాకు కడుపులో ఏదో ఉంది, ఛాతిలో ఏదో ఉంది అని ఒక గాబరా వల్ల ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇంకా ఎగదన్నుతూ ఉంటాయి. ఆ ఎగదనడం వల్ల మనిషి ఆలోచిస్తాడు, ఆలోచన వల్ల మళ్ళీ ఎగదంటాడు. అంటే ఒక విషియస్ సర్కిల్, ఆ సర్కిల్లో నుంచి బయటికి రాలేరు. అందుకనే మేము ఏమంటాం, ఐబిఎస్లో వాళ్ళ ఫస్ట్ కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, జనరల్గా మోషన్ అనేది 1 or 2 times పాస్ చేయడం అనేది న్యాచురల్. బట్ ఈ ఐబిఎస్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మోషన్ పాస్ చేసినా ఫుల్ ఎవాక్యుయేట్ అవ్వక సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు చూసుకుంటే వర్కింగ్ వాళ్ళకి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఎంత పెద్ద మీటింగ్ అవున్నా కానీ మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలని వాళ్ళకి ఒక మానసికంగా అది అనిపిస్తూనే ఉంటుంది. సో డే అంతా కూడా వాళ్ళకి చాలా అన్ఈజీగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో సోషల్గా కూడా ఈజీగా మూవ్ అవ్వలేరు, దానివల్ల డిప్రెషన్స్ కూడా ఉంటుంది. సో అంటే ఐబిఎస్కి ఇంత హిస్టరీ ఉంటుంది. సో అందుకని మనం దాన్ని ప్రాపర్గా సైకలాజికల్గా అండ్ ఫిజియోలాజికల్గా, అంటే ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ఏం చేంజెస్ వస్తున్నాయి వాటిని కరెక్ట్ చేస్తున్నాయి. మానసిక ఒత్తిడి ఏదన్నా ఉంది అంటే దాన్ని మనము
కౌన్సిలింగ్ ద్వారా కానీ ఈవెన్ ఆయుర్వేదంలో చెప్పిన మంచి ఔషధాలు మానస మిత్రవటి అని కానివ్వండి, పంచకర్మలో శిరోధార అంటాం, కొన్ని ఆయిల్స్ని దారాలు చేయడం వల్ల సెరటోనిన్ అనేది ఎక్కువ ఎక్స్ప్రెస్ అది నెగిటివ్గా కాకుండా హెల్ప్ చేయటము ఇవన్నీ అవుతాయి. వీటిని ఐబిఎస్ని ట్రీట్ చేస్తున్నప్పుడే జనరల్గా మేము ఇచ్చే ఔషధాల వల్ల ఇతరత్ర గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైక్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఆర్ ఈవెన్ కాన్స్టిపేషన్ పైల్స్ కూడా మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం చేంజెస్ తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఈ ఐబిఎస్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అంటే సాత్విక ఆహారం అంటాం. అంటే ఇది మేము వైద్యుడిగా కాదు, మన అందరికీ తెలిసిందే, మన బాడీకి ఏది డైజెస్ట్ అయితే అది తినమంటాం. మనం ఏం చేస్తున్నాము అంటే మరి చూస్తే మన ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే హరివరి లైఫ్ స్టైల్లో లేట్ నైట్స్ తింటాం. అంటే జనరల్గా ఆయుర్వేదంలో పైత్యకాలం అనేది 10 o'clock అంటాం. ఎందుకు అంటే 10కి మనము 6:30, 7కి ఫుడ్ తినేస్తే 10 o'clockకి మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి డైజెషన్ చేసుకునే కాలం అది. ఫుడ్ మనం డైజెస్ట్ చేసుకునే టైం ఇవ్వాలి. అందుకనే మనుషులకి ఏంటంటే నైట్ టైం మనం నిద్రపోవడం అనేది దేవుడిచ్చిన వరం. ఆ టైంలో మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయం కాబట్టి అవి డైజెస్ట్ చేసుకొని మంచిగా అవుతుంది. బట్ మనం ఏంటి విరుద్ధంగా ఒక్కొక్కసారి ఏదైనా రిసెప్షన్స్కి వెళ్తే 9:30, 10 o'clockకే తింటాం. ఆ పార్టీస్లో కూడా మనం తినడం ఎలాంటి ఉంటుంది, ఓపెన్ సలాడ్స్. చాలామంది డాక్టర్ మేము సలాడ్సే తింటామండి అంటారు. అది ఇంకా వర్స్ట్. ఎందుకంటే ఓపెన్ సలాడ్స్లో ఆ డస్ట్ కలెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆ సలాడ్స్ తినటము ఇంకా ప్రాబ్లమే. అండ్ కొన్ని సలాడ్స్తో స్టార్ట్ చేసి బిర్యానీస్ అన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్లో డెజర్ట్స్ అని స్వీట్స్, ఐస్ క్రీమ్స్. అంటే మీరు ఇమాజిన్ చేయండి 10 o'clockకి తినే ఫుడ్స్ మన స్టమక్ ఏంటది, దానికి అంటే ఇట్స్ ఒక సూసైడల్ లాగా దాన్ని ఇష్టం వచ్చి ఎగ్జాక్ట్లీ అమ్మా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆమం అనేది ఒక వ్యాధి టక్కున రావు, మన బాడీ దాన్ని క్రియేట్ చేస్తుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీరు చూడండి, నైట్ 10 o'clockకి మీరు సలాడ్స్ కానివ్వండి, బిర్యానీస్, స్వీట్స్, మళ్ళీ కూల్ డ్రింక్స్ అని, డెజర్ట్స్ అని వేసిన తర్వాత దానికి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఎక్కడ ఉంటుంది అంటే దాని టైంలో ఫుడ్ని వేస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీ చేస్తామంటే ఎస్పెషల్లీ అట్లాంటి టైంలోనే లేట్ నైట్స్ వచ్చాం కదా అని ఇంకా పడుకుంటాం. సో అందుకనే మేము అనేది ఏంటి, బాడీకి మనం ఎంత తీసుకోగలుగుతామో మనం తెలుసుకోగలగాలి. ఒకవేళ లేకపోయినా ఒక టైం అనే వ్యాయామము అంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఎవరికి బాడీ టెండెన్సీని బట్టి వాళ్ళు చేసుకుంటూ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో ఈ ప్యాటర్న్ మనం తప్పితేనే ఈ గ్యాస్ట్రిక్ కానీ ఐబిఎస్ కానీ అన్నీ చూస్తుంటాం. అయితే ఐబిఎస్ ఎస్పెషల్ ఐబిఎస్కి వచ్చేసరికి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని మనం తినకూడని పదార్థాలు తింటే కూడా వాళ్ళకి మంచిగానే ఉంటాయి, మంచిగా తిన్నప్పుడు కూడా హార్మ్ఫుల్ చేస్తుంటాయి. సో వాళ్ళకి ఆయుర్వేదంలో ఏం చేస్తాము, పంచకర్మలో వీరేచన క్రియ అంటాం. వీరేచన క్రియ అంటే జనరల్గా ఏదో మెడిసిన్ ఇస్తే మోషన్ పాస్ చేయడం కాదు. మేము కొన్ని ఘృతాలని, ఔషధయుక్త ఘృతాలని పానం తాగించిన తర్వాత 7 నుంచి 8 రోజులు తాగించిన తర్వాత ఎందుకు ఘృతపానం చేస్తామంటే మనం ఈ నెయ్యి అనేది బాడీలో ఎక్కడైతే ఆమత్వం టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ స్టమక్ వరకు తీసుకొస్తుంది. అంటే ఏంటండి అసలు ఘృతము అంటే మెడికేటెడ్ మన ఆవు నెయ్యిలో దీనికి పైత్యానికి సంబంధించిన ఔషధాలను కలిపి నెయ్యిలాగా చేసి అది తాగిపిస్తాం. రోజు ఒక 10 ml 15 ml అలా తాగించడం వల్ల బాడీలో ఆ ఘృతానికి ఉండే మంచితనం ఏంటంటే ఎక్కడైతే టాక్సిన్స్ అంటామో అవన్నీ కూడా కలెక్ట్ చేసి స్టమక్ వరకు తీసుకొస్తుంది. 8వ రోజు మేము కొన్ని ఔషధాలు ఇస్తాం, అంటే వీరేచన ద్రవ్యాస్ అంటాం. అవి వేయటం వల్ల కంప్లీట్గా ఈ ఇంటెస్టైన్స్ అన్ని క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే ఎలా అంటే మనం ఒక ట్యూబ్లో వాటర్ వేసి ఎలా ఫ్రీ చేస్తామో వాటర్ తాగుతున్నప్పుడల్లా ఒక 5 to 6 times ఆ ఇంటెస్టైన్స్ అన్ని క్లీన్ అవుతాయి. దాని తర్వాత యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం అసలు శోధనం ఫస్ట్ క్లిన్జింగ్ అనేది చేయకుండా ఎన్ని ఔషధాలు ఇచ్చినా కానీ టెంపరీగానే ఉంటాయి. అలానే వీళ్ళల్లో నేను ఇంతకుముందు ఐబిఎస్లో ఏంటంటే మానసికంగా ఈ యాంగ్జైటీ అనేది చాలా ఉంటుంది. సో యాంగ్జైటీ అనేది కొన్నిసార్లు ఫోబియాగా కూడా టర్న్ అవుతుంది. సో వీళ్ళకి అసలు మనం కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇస్తూ దానికి తగ్గ ఔషధాలు అవి ఇస్తే మంచిగా కోలుకుంటారు. అలానే మనకి దీనికి హోమ్ రెమెడీగా అంటే కూడా చెప్తే సింపుల్గా మనకి మారేడుకాయ అని తెలుసు, శివుడికి మనం బిల్వపత్రం ఇస్తాం, అదే బిల్వఫలం. ఆ బిల్వఫలాన్ని పండుగ కానివ్వండి లేకపోతే ఆ కాయ ఉంటుంది, దాన్ని ఒక 7 రోజులు ఎండలో పెడితే దాన్ని పొడి చేసుకొని రోజు ఒక స్పూన్ తీసుకోవటం వల్ల నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన ఇంటెస్టైనల్ ఫ్లోరా ఏదైతే హార్డ్గా అవుతుందో అంటే అది ఎలా ఉంటుంది ఇంటెస్టైన్స్లో మన నాలిక దగ్గర తడిలాగా ఆ ఇంటెస్టైన్స్లో మ్యూకస్ ఉంటుంది. అది డ్రై అయిపోతే మన జస్ట్ ఊహించుకోండి, మన నాలిక దగ్గర డ్రై అయిపోతే ఎలా కట్ అవుతుందో ఇంటెస్టైన్స్ కూడా అలా అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇమీడియట్ తెలిసిపోతుంది, ఇంటెస్టైన్స్ లో అవి తెలియదు కాబట్టి అవి వచ్చి రావాల్సిన వ్యాధులు అన్నీ వచ్చిన తర్వాత తెలుస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే అందుకనే ఘృతపానము చేయిస్తాం, ఆ డ్రైనెస్ తగ్గించడానికి ఆవు నెయ్యి ఇలాంటిది ఇస్తాము. అలానే మారేడు కానివ్వండి, మనకి మార్కెట్లో దొరికే తానికాయ, ఉసిరికాయ, కరిక్కాయ దాన్నే
త్రిఫలా చూర్ణం అంటాం. రోజు ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం వల్ల ఈ సమస్యలు కొంతవరకు మనము ఇనిషియల్ స్టేజ్లోనే కంటెంట్ చేయగలుగుతాం. స్టిల్ ఫాస్టింగ్ తో తీసుకోవాలా, ఏది తీసుకున్నా ఇవి ఎట్లయినా తీసుకోవచ్చు అట్లా ఏం లేదు, బట్ తినే ఒక బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకున్నా బెటర్ గా ఉంటుంది. త్రిఫలా చూర్ణం ఇలాంటివి ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవడం ఉత్తమం. ఇంకా వీటితో కాకపోతే అప్పుడు జనరల్గా వైద్యుని కలిస్తే దానికి ప్రాపర్గా కొంచెం టైం తీసుకున్న ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయుర్వేదంలో. ఓకే, సో ఈ అంటే మనకి తెలిసిన విషయాలే. కరెక్ట్. శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి, దానికి టైం కూడా మెయింటైన్ చేయాలి, కరెక్ట్ టైంకి తినాలి. అసలు కరెక్ట్ టైం ఏంటండి? ఇప్పుడు ఇక్కడతో మనం ఇక్కడతో స్టార్ట్ చేయాలి, ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయాలి, తర్వాత తినకూడదు. ఇప్పుడు జనరల్గా నార్మల్ పర్సన్స్ చూసుకుంటే మనకి తెలిసింది ఏంటంటే 3 times మీల్స్ అంటాం, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇవి మెయింటైన్ చేస్తూనే ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాము, అంటే మనకి మిగతా పోషకాలు కూడా రావాలన్నప్పుడు ఫ్రూట్స్ లాంటివి, సలాడ్స్ లాంటివి, నట్స్ లాంటివి తీసుకోమంటాం. బట్ జనరల్గా ఏం చేస్తారు, ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి ఇవి తీసుకోవడము ఇంకోటేవో చేస్తుంటారు. బట్ అలా కాదు, బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవాలి. ఆ ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే 11 o'clock 12 o'clockకి సలాడ్స్ లాంటివి కానివ్వండి, లేదంటే నట్స్ లాంటివి ఇవి తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. ఈ ఫ్రూట్స్ అనేది కూడా 4 o'clock ఆ టైంలో, అంటే లేట్ నైట్స్ కాకుండా లంచ్ చేసిన 2-3 అవర్స్కి, డిన్నర్కి ఒక 2-3 అవర్స్ ముందు ఆ ఇన్ బిట్వీన్ మీల్స్లో తీసుకోగలిగితే ఫ్రూట్స్ అనేవి కూడా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్, వీటి సంబంధిత ఈవెన్ అసిడిటీ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఐబిఎస్, ఎవరికైనా ఇవి చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, నిజంగా ఇవన్నీ పాటిస్తే ఈ డైజెషన్ సమస్యలు అనేవి రాకుండా అసలు మూల కారణాన్ని మనము తప్పకుండా తగ్గించిన వాళ్ళం అవుతాం. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.